కల్వకుంట్ల కవిత మళ్ళీ యాక్టివేట్ అవుతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పటికే ప్రజల్లో కనిపించిన కవిత ఇప్పుడు మరింత స్పీడ్గా రాజకీయాల్లో రియాక్టివేట్ అయ్యేందుకు సన్నద్ధమయ్యారు. అందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారట. అయితే కవిత పాపులారిటీకి బ్రాండ్గా నిలిచిన జాగృతిని మళ్ళీ పట్టాలెక్కించబోతున్నారు. అందుకు తన క్యాడర్కు మళ్ళీ దిశానిర్దేశం చేసి ప్రజాక్షేత్రంలో దించబోతున్నారు. మరి ఆ వివరాలేంటి? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రియాక్టివేట్ అవుతున్నారనే వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతున్నాయి. అది నిజమేనని ఆమె యాక్టివిటీస్ కూడా చెబుతున్నాయి. అయితే జైలు నుంచి విడుదలయ్యాక కొన్నాళ్లు మౌనంగా ఉన్న కవిత స్పీడ్ పెంచారు. ఢిల్లీ మద్యం కేసులో దాదాపు 6 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న కవిత ఆగస్టు 27న విడుదలై వచ్చారు. ఆ తర్వాత రెస్ట్ తీసుకుని పూర్తిగా రీఛార్జ్ అయ్యేంత వరకు పార్టీ కార్యక్రమాలకు, పోస్టులకు దూరంగా ఉన్నారు. ప్రజల్లోకి కూడా రాలేదు. అయితే ఇంతకాలం సైలెంట్గా ఉన్న ఆమె తన మార్కు రాజకీయాలకు పదును పెడుతున్నారు. జైలు నుంచి వచ్చిన 3 నెలల తర్వాత ఎక్స్ వేదికగా విమర్శలు చేస్తున్నారు. జాగృతి ఆధ్వర్యంలో బీసీ డెడికేటెడ్ కమిటీకి నివేదికను సమర్పించారు. నిమ్స్లో గిరిజన విద్యార్థి శైలజను పరామర్శించారు. తెలంగాణ భవన్ నిర్వహించిన దీక్ష దివాసి కార్యక్రమంలో పాల్గొన్నారు. తన ఇంట్లోనే వివిధ కుల సంఘాల నాయకులతో, కోరుట్ల నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. తన కార్యక్షేత్రానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తీసుకున్నారు. తాను మొదలు పెట్టాల్సిన కార్యక్రమాలపై ఓ వ్యూహం రూపొందించుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కళలు, సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం రాష్ట్ర సాధనలో కీలకమైన పాత్ర పోషిస్తూ 2006లో తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశారు కవిత. తెలంగాణ ప్రజల హృదయాలను కలిపే ప్రత్యేకమైన పండుగలలో బతుకమ్మ ఒకటి. జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మను పెద్ద ఎత్తున జరిపారు. మాజీ ప్రధాని పివి నరసింహరావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించడంలో జాగృతి ప్రధాన పాత్ర పోషించింది. సామాజిక ఉద్యమ నేత అన్నా హజారేతో సెమినార్లు నిర్వహించింది. జాగృతి అంటే కవిత, కవిత అంటే జాగృతి అనే విధంగా సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు కవిత. ఇక 2021 ఏప్రిల్ 7న టీఆర్ఎస్ ని కాస్త బీఆర్ఎస్ గా ప్రకటించారు కేసీఆర్. ఆ మార్పుతో తెలంగాణ జాగృతి సంస్థను కూడా కవిత భారత జాగృతి సంస్థగా నామాంతరం చేశారు. దానికి కొనసాగింపుగా విదేశీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలను కూడా భారత జాగృతినే ప్రకటించారు. ఆ పేరుతోనే మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడారు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. లోక్సభ ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న వేళ భారత జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి ఆధ్వర్యంలో వేసిన విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. లోక్సభ ఎన్నికల వేళ ఉన్నట్టుండి భారత జాగృతి అన్ని కమిటీలను రద్దు చేయడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. అంత సడన్ గా జాగృతి కమిటీలు రద్దు చేయడం వెనుక గల కారణాలేంటన్న అంశంపైన బీఆర్ఎస్లోనే కాక ఇతర పార్టీలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇటీవల రాజకీయాల్లో స్పీడ్ పెంచిన కవిత మరో కీలక నిర్ణయం తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. భారత జాగృతిని మళ్లీ తెలంగాణ జాగృతిగా మార్చే ప్రక్రియకు పూనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ విషయం ఇప్పటివరకు బయటకు ప్రకటించకపోయినా పేరు మార్చే ప్రక్రియ మాత్రం పూర్తయినట్టే చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ జాగృతి ముఖ్య నేతలతో సమావేశం కూడా కవిత నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల జాగృతి నేతలతో డిసెంబర్ 4 నుంచి 7 వరకు సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. మళ్లీ జాగృతి కార్యకలాపాలు మొదలుపెట్టి యాక్టివ్ రోల్లోకి తీసుకురావడానికి ప్లాన్ చేశారంట కవిత. ఇందుకోసం తాజాగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి గ్రామ కమిటీలు కూడా నియమించడం ఖాయమని చెబుతున్నారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన జాగృతితోనే మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేశారు కవిత. ఆమె ప్రయత్నాలు ఎంత స్పీడ్గా ఊపందుకుంటాయి, ఎలాంటి ఫలితాలిస్తాయనేది చూడాల్సి ఉంది.